రాయలసీమ జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఏడాదికేడాది ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెలలో ఎండలతో అల్లాడిన ప్రజలు ఏప్రిల్లో భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. వాతావరణ మార్పులు కావచ్చు, పారిశ్రామిక కాలుష్యాలు కావచ్చు, ఇవన్నీ రీత్యా ఎండలు చాలా విపరీతంగా మనం ఊహించని ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పూర్వమైతే ఇవన్నీ మన చిన్నప్పుడు చదువుకున్న అశోకుడు చెట్లు నాటించాడని ఆ రకంగా ఇవాళ చెట్లన్నీ కొట్టేసిన పరిస్థితులు కావచ్చు, అన్ని రకాలుగాను ఈ వేసవి తీవ్రత అనేది పెరిగిపోయిన పరిస్థితుల్లో మరి ఆఫీసులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవాళ్ళు ఎవరు కూడా చాలా సామాన్యం జనం వస్తారు. ప్రత్యేకించి కలెక్టర్ ఆఫీసులో విని చలివేంద్రం ఓపెన్ చేయడం అనేది చాలా మంచి విషయం. రాయలసీమ జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఏడాదికేడాది ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెలలో ఎండలతో అల్లాడిన ప్రజలు ఏప్రిల్ భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. నుంచి 41, 42 ప్రతిరోజు పెరుగుతూ పోతున్నది. సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనంతపురంలో తాగడానికి కూడా నీళ్లు దొరకడం చాలా కష్టమైపోయింది. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనేది కోరుకుంటున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి రావాలంటే కూడా చాలా విపరీతంగా ఎండలు ఉండడం వల్ల రాకుండా పోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొద్ది సహకరించి అక్కడక్కడ చలివేంద్రాలు కానీ చెట్లు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది అనుకుంటున్నాను. ఇప్పుడుండే ప్రజలు అంటే వీళ్ళే అని కాదు, ఇప్పుడు జిల్లాలో కానీ మొత్తం టౌన్లో కానీ వాటికి వచ్చినా కూడా చాలా తాగడానికి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏదన్నా కానీ ఏర్పాటు చేసి చాలా బాగుంటుంది. వీళ్ళే కాదు, పోత ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక డ్రైవర్ కానీ నిలబెట్టి తాగేదానికి అన్నిటికీ బాగుంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడే కాదు, ఇంకా రాబోయే కాలాలు చాలా ఇబ్బంది పడతారు. సో చలివేంద్రం, బటర్ మిల్క్ లాంటివి బయట ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది వాటర్ లేక ముసలి వాళ్ళు తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది.